ఈ వీడియోలో మనం బీటా ఆక్సిడేషన్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చూద్దాం. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తా, అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. It is a catabolic process by which fatty acid molecules are broken down to generate acetyl-CoA, NADH and FADH2, which are used to produce ATP energy. అంటే ముందుగా మనకు బీటా ఆక్సిడేషన్ ఆఫ్ సాచురేటెడ్, బీటా ఆక్సిడేషన్ అంటే ఏంటిది, సాచురేటెడ్ అంటే ఏంటిదో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకు సాచురేషన్ అంటే కార్బన్ కార్బన్ సింగిల్ చైన్ ఉన్న దాన్ని మనం సాచురేటెడ్ అంటాం. ఓకే, మనకు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు కార్బాక్సిల్ గ్రూప్. ఓకే, దీన్ని మనం ఫంక్షనల్ గ్రూప్ అంటాం. ఫంక్షనల్ గ్రూప్కి డైరెక్ట్ అటాచ్ ఉన్న కార్బన్ని అల్ఫా అంటాం. అల్ఫా కార్బన్కి డైరెక్ట్ అటాచ్ ఉన్న కార్బన్ని మనం బీటా అంటాం. ఓకే, బీటా మనకు బీటా ఆక్సిడేషన్ అంటే రిమూవల్ ఆఫ్ H+ ఫ్రమ్ బీటా పొజిషన్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ ఈజ్ నోన్ యాజ్ బీటా ఆక్సిడేషన్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. మనకు ఫ్యాటీ యాసిడ్ స్ట్రక్చర్ వచ్చేసి ఇదన్నమాట. మనకు ఒక కార్బాక్సిలిక్ గ్రూప్ అనేది ఉంటుంది, దానికి అటాచ్ అయ్యి కార్బన్ చైన్స్ ఉంటాయి. ఆర్ అంటే ఎన్ అయినా కార్బన్ చైన్స్ ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 25 ఇలా కార్బన్ చైన్స్ అనేది పెరుగుతూనే ఉంటాయి. ఓకే, ఇదొక మనకు ఫ్యాటీ యాసిడ్ స్ట్రక్చర్ అన్నమాట. మనకు ఫ్యాటీ యాసిడ్ అనేది బ్రేక్ అయ్యి మనకు అసిటైల్-కోఏగా ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయ్యే మధ్యలో మనకు ఒక NADH ప్రొడ్యూస్ అవుతుంది, FADH2 ప్రొడ్యూస్ అవుతుంది. ఎందుకు ప్రొడ్యూస్ అవుతుంది అంటే మనకు ఏటీపీ ఎనర్జీ కోసం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకు NADH అండ్ FADH2 ఏదైతే ఉంటుందో మనకు ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లోకి వెళ్ళి మనకు ఏటీపీ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఈ విధంగా మనకు బీటా ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. మనకు ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి యాక్టివేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మనకు సైటోసాల్లో జరుగుతుంది. ఓకే, మనకు సైటోసాల్ ఇది వచ్చేసి మనకు సెల్ అన్నమాట. సెల్లో మనకు సైటోప్లాజంలో సైటోసాల్ ఉంటుంది. ఇది వచ్చేసి మైటోకాండ్రియా. ఓకే, మైటోకాండ్రియాలో మనకు మ్యాట్రిక్స్ ఉంటుంది. మనకు యాక్టివేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కడ ఉంటుంది, మనకు ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి మనకు ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇన్ ద మైటోకాండ్రియా. మనకు ఫ్యాటీ యాసిడ్ ఏదైతే ఫామ్ అయిందో ఇక్కడ సైటోసాల్లో, అది మనకు మైటోకాండ్రియల్ లోపలికి వెళ్తుంది, మ్యాట్రిక్స్లోకి వెళ్తుంది. ఓకే, తర్వాత వచ్చేసి ప్రాపర్ బీటా ఆక్సిడేషన్ ఇన్ మైటోకాండ్రియా మ్యాట్రిక్స్లోకి వెళ్ళి మనకు ప్రాపర్ బీటా ఆక్సిడేషన్ అనేది ఇక్కడనే జరుగుతుంది. వచ్చేసి యాక్టివేషన్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్. మనకు ఇక్కడ ఫ్యాటీ యాసిడ్ ఉంది. ఓకే, CH2 C డబల్ బాండ్ OH ఉంది కదా, ఇది ఫ్యాటీ యాసిడ్. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ థయోకైనేస్ ఎంజైమ్ మనకు అసైల్ అడినైలేట్లీ ఇస్తుంది. ఓకే, మనకు ఇక్కడ COOH గ్రూప్ ఏదైతే ఉంటుందో మనకు ఎలిమినేట్ అయిపోయి రిమూవ్ అయిపోయి మనకు AMPతో రిప్లేస్ అవుతుంది. అది ఎలా రిప్లేస్ అవుతుంది అంటే మనకు ఇక్కడ ATP అనేది ఉంటుంది. ATP అనేది 2 ఫాస్ఫేట్ గ్రూప్స్ని ఎలిమినేట్ చేస్తుంది. ఓకే, చూడొచ్చు ఇక్కడ మనకు అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ATP అంటే మనకు 3 ఫాస్ఫేట్ గ్రూప్స్ అనేటివి ఉంటాయి దీనికి అటాచ్. మనకు 2 ఫాస్ఫేట్ గ్రూప్స్ని రిమూవ్ చేసినప్పుడు ఒకటే ఫాస్ఫేట్ గ్రూప్ అనేది ఉంటుంది, దాన్ని మనం అడినోసిన్ మోనోఫాస్ఫేట్ అని అంటాం. ఓకే, అదే ఇక్కడ మనకు అటాచ్ అవుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి అసైల్ అడినైలేట్ ఏదైతే ఉంటుందో మనకు కోఎంజైమ్ అటాచ్ అవుతుంది. కోఎంజైమ్ అటాచ్ అయ్యి మనకు AMPని రిప్లేస్ చేస్తుంది. సో మనకు CH2 C డబల్ బాండ్ COA ఇక్కడ అటాచ్ అయింది. దీన్ని మనం అసైల్-CoA అని అంటాం. ట్రాన్స్పోర్ట్ ఆఫ్ అసైల్-CoA ఇంటూ మైటోకాండ్రియా. ఓకే, మనకు ఇక్కడ సైటోసాల్లో అసైల్-CoA అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, తర్వాత వచ్చేసి ఈ అసైల్-CoA ఏదైతే ఉంటుందో మనకు మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్, ఇది వచ్చేసి మనకు మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ దీంట్లోకి వెళ్ళాలి. ఓకే, దీంట్లోకి వెళ్ళాలంటే మనకు ఇన్నర్ మెంబ్రెన్ని క్రాస్ చేసుకోవాలి. ఓకే, అవుటర్ మెంబ్రెన్ కూడా క్రాస్ చేసుకోవాలి, ఇన్నర్ మెంబ్రెన్ క్రాస్ చేసుకోవాలి. అవుటర్ మెంబ్రెన్ అనేది మనకు అసైల్-CoAకి పర్మిషన్ ఇస్తుంది లోపలికి వెళ్ళడానికి. కాకపోతే మనకు ఇన్నర్ మెంబ్రెన్ ఏదైతే ఉంటుందో ఇంపర్మియబుల్గా ఉంటుంది. సో మనకు ఒక స్పెషల్ క్యారియర్ సిస్టమ్ అనేది ఉంటుంది ఇన్నర్ మెంబ్రెన్లో. అదేది మనకు కార్నిటిన్ క్యారియర్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు అసైల్-CoA ఏదైతే ఉంటుందో మనకు ఇన్నర్ మెంబ్రెన్ని క్రాస్ చేసుకుంటూ మనకు లోపల మ్యాట్రిక్స్ రీజియన్లోకి వస్తుంది. అది ఎలా వస్తుందో ఇప్పుడు చూద్దాం. మనకి ఇక్కడ వచ్చేసి ఇది సైటోసాల్ రీజియన్ అన్నమాట. ఇది ఇన్నర్ మెంబ్రెన్ ఆఫ్ మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్. ఇది వచ్చేసి మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ రీజియన్. ఓకే, మనకు సైటోసాల్లో అసైల్-CoA ఏం చేస్తుంది, కార్నిటిన్తో బైండ్ అవుతుంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కార్నిటిన్ అసైల్ ట్రాన్స్ఫర్ S1 మనకు
ఇవి రెండు బైండ్ అయ్యి మనకు అసైల్ కార్నిటిన్ ని ఇస్తాయి. సో మనకు ఇక్కడ కోఎంజైమ్ ఏదైతే ఉంటుందో అది రిలీజ్ అయిపోతుంది. ఓకే, అసైల్ కార్నిటిన్ ఫామ్ అయింది కదా. అసైల్ కార్నిటిన్ అనేది మనకు ఇమాజిన్ చేసుకోండి, ఇక్కడ కార్నిటిన్ క్యారియర్ సిస్టమ్ అనేది ఉంటుంది. త్రూ కార్నిటిన్ క్యారియర్ సిస్టమ్ మనకు అసైల్ కార్నిటిన్ ఏదైతే ఉంటుందో క్రాస్ చేసుకుంటూ మనకు మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ లోకి వచ్చేసింది. ఇది వచ్చేసి మనకు మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ ఇక్కడ వచ్చేసింది. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడ కార్నిటిన్ అసైల్ ట్రాన్స్ఫరేజ్ టు ఎంజైమ్ ఉండడం వల్ల మనకు అసైల్ కార్నిటిన్ ఏదైతే ఉంటుందో బ్రేక్ అయ్యి కార్నిటిన్ ప్లస్ అసైల్ కోయేగా మారింది. ఇక్కడ కో ఎంజైమ్ మళ్ళీ అటాచ్ అయింది కదా. సో మనకు కార్నిటిన్ ప్లస్ అసైల్ కోయ్ అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, ఇన్ సైటోసాల్ అసైల్ కోయే బైండ్స్ విత్ కార్నిటిన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్ కార్నిటిన్ అసైల్ ట్రాన్స్ఫరేజ్ 1. ఓకే, కార్నిటిన్ అసైల్ ట్రాన్స్ఫరేజ్ 1 ఉండడం వల్ల మనకు ఇవి రెండు బైండ్ అయినాయి. ఓకే, అండ్ ఫార్మ్ అసైల్ కార్నిటిన్. దిస్ అసైల్ కార్నిటిన్ is transferred into mitochondrial matrix. In mitochondrial matrix, the acyl carnitin in the presence of enzyme carnitin acyl transferase 2 breaks into carnitin and acyl CoA. ఓకే, ఇప్పుడు మనకు ప్రాపర్ బీటా ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? మైటోకాండ్రియల్ మ్యాట్రిక్స్ లో ప్రాపర్ బీటా ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, మనకు అసైల్ కోయే ఉంది. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకు ఆక్సిడేషన్ జరుగుతుంది, తర్వాత హైడ్రేషన్ జరుగుతుంది, తర్వాత ఆక్సిడేషన్ జరుగుతుంది, మళ్ళీ తర్వాత వచ్చేసి క్లీవేజ్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇవన్నీ రియాక్షన్స్ ఓకే స్టెప్ బై స్టెప్ జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి మనకు అసైల్ కోయే, ఇది వచ్చేసి అసైల్ కోయే స్ట్రక్చర్ అన్నమాట. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అసైల్ కోయే డిహైడ్రోజినస్ మనకు ట్రాన్స్ ఇనోయిల్ కోయే ఫామ్ అయింది. ఎలా ఫామ్ అయిందంటే మనకు ఇక్కడ హైడ్రోజన్ గ్రూప్ ఏదైతే ఉంటుందో మనకు ఇక్కడ ఎలిమినేట్ అయిపోయి మనకు డబల్ బాండ్ అనేది ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ డబల్ బాండ్ ఫామ్ అయింది కదా. ఇది వచ్చేసి మనకు ట్రాన్స్ ఇనోయిల్ కోయే. ఓకే, మనకు ఇక్కడ FAD ఏదైతే ఉంటుందో మనకు FADH2గా మారుతుంది. ఇక్కడ హైడ్రోజన్ వెళ్ళిపోయింది కదా, FADH2గా మారుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి హైడ్రేషన్. ఆక్సిడేషన్ అంటేనే మనకు H రిమూవల్ ఆఫ్ లాస్ ఆఫ్ హైడ్రోజన్ ని మనం ఆక్సిడేషన్ అంటాం. ఓకే, తర్వాత వచ్చేసి హైడ్రేషన్ అంటే ఏంటిది? అడిషన్ ఆఫ్ H2O మాలిక్యూల్ ఈజ్ నోన్ యాజ్ హైడ్రేషన్ అనమాట. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇనైల్ కోయే హైడ్రేటేస్ మనకు బీటా హైడ్రాక్సీ అసైల్ కోయే అనేది ఫామ్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకు H2O ఉంది కదా, OH ప్లస్ H మైనస్గా మనకు ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి OH అటాచ్ అవుతుంది, మనకు ఇక్కడ వచ్చేసి H అనేది అటాచ్ అయింది. ఓకే, ఇలా ఫామ్ అయింది బీటా హైడ్రాక్సీ అసైల్ కోయే. తర్వాత వచ్చేసి మనకు మళ్ళీ ఆక్సిడేషన్ రియాక్షన్ జరుగుతుంది. అంటే ఆక్సిడేషన్ అంటే మనకు మళ్ళీ అంటే ఇది లాస్ ఆఫ్ హైడ్రోజన్. ఓకే, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ బీటా హైడ్రాక్సీ అసైల్ కోయే డిహైడ్రోజినేస్ మనకు బీటా కీటో అసైల్ కోయే అనేది ఫామ్ అయింది. సో మనకు ఇక్కడ హైడ్రోజన్ గ్రూప్ ఉండేది ఇక్కడ. ఓకే, అది ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, ఎలిమినేట్ అయిపోయి మనకు ఈ స్ట్రక్చర్ అనేది ఫామ్ అయిపోయింది. మనకు ఇక్కడ ఏం జరుగుతుంది? NAD ప్లస్ ఏదైతే ఉంటుందో ఈ హైడ్రోజన్ని తీసేసుకొని NADHగా ఫామ్ అయింది. ఓకే, తర్వాత వచ్చేసి మళ్ళీ మనకు బీటా కీటో అసైల్ కోయే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ థయోలేస్ ఎంజైమ్ మనకు క్లీవేజ్ అనేది జరుగుతుంది. క్లీవేజ్ అంటే బ్రేక్ అయి సపరేట్గా అయిపోతుంది అన్నమాట. ఓకే, మనకు ఒక అసైల్ గ్రూప్ వస్తుంది, మనకు అసిటైల్ కోయే అనేది వస్తుంది. ఇక్కడ బ్రేక్ అవుతుంది, ఇక్కడ బ్రేక్ అయి మనకు అసైల్ కోయే అనేది ఫామ్ అయింది, అసిటైల్ కోయే అనేది ఫామ్ అయిపోయింది. ఓకే, ఇలాగా మనకు రియాక్షన్ కంటిన్యూ అవుతుంది. ఈ విధంగా ఫామ్ అయిన మనకు FADH2 అండ్ NADH2 ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లోకి వెళ్తాయి. ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లోకి వెళ్ళి మనకు ఫాస్ఫోరైలేషన్ జరిగి మనకు ATP ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది.